सागर तेरे स्नेह में हम नैनों को अपने भिगोए हुए, सांसों की तारों में ओ बाबा तेरी यादों के मोती पिरोए हुए, ओ स्नेह सागर। ఓం శాంతి. 1-10-87 అవ్యక్తవాణి 8-11-2020 రివైజ్. ఈశ్వరీయ స్నేహము జీవన పరివర్తనకి ఫౌండేషన్, పునాది. ईश्वरीय स्नेह जीवन परिवर्तन का फाउंडेशन है. ईश्वरीय स्नेहము जीवन परिवर्तन की पुनादी. आज स्नेह के सागर अपने स्नेही बच्चों से मिलने आए हैं. ఈ రోజు స్నేహ సాగరుడు తన స్నేహి పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. बाप और बच्चों का स्नेह विश्व को स्नेह सूत्र में बांध रहा है. తండ్రి పిల్లల యొక్క స్నేహము విశ్వాన్నంతటినీ స్నేహ సూత్రంలో బంధిస్తూ ఉంది. जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेल होता है तो स्नेह भरी नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाती है. స్నేహ సాగరుడు స్నేహ సంపన్నమైన నదులు కలుసుకున్నప్పుడు స్నేహము నిండినటువంటి నది కూడా బాబా సమానంగా मास्टर स्नेह सागरम అయిపోతుంది. इसलिए विश्व की आत्माएं स्नेह के अनुभव से स्वतः ही समीप आती जा रही है. అందుకనే విశ్వంలోని ఆత్మలు స్నేహ యొక్క అనుభవంతో స్వతహాగానే సమీపంగా వస్తూ ఉన్నారు. पवित्र प्यार व ईश्वरीय परिवार के प्यार से कितनी भी अनजान आत्माएं हो, बहुत समय से परिवार के प्यार से वंचित पत्थर समान बनने वाली आत्मा हो, लेकिन ऐसे पत्थर समान आत्माएं भी ईश्वरीय परिवार के स्नेह से पिघल पानी बन जाती है. పవిత్ర ప్రేమ ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమతో ఎలాంటి ఏమీ తెలియని ఆత్మలైనా కూడా చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమతో వంచితులయ్యి రాయిలాగా అయిపోయినటువంటి ఆత్మ కూడా అలాంటి రాయి సమానంగా అయిపోయిన ఆత్మలు కూడా ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహంతో కరిగి నీరవుతున్నారు. यह है ईश्वरीय परिवार के प्यार की कमाल. ఇది ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ అద్భుతము. कितना भी स्वयं को किनारे करे, लेकिन ईश्वरीय प्यार चुंबक के समान स्वतः ही समीप ले आता है. ఎంత స్వయాన్ని దూరం చేసుకున్నా కానీ ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతంలాగా స్వతహాగా సమీపంగా తీసుకొస్తుంది. ఎంత స్వయాన్ని దూరం చేసుకున్నా కానీ, స్వయం దూరమైనా కానీ ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతం సమానంగా స్వతహాగానే సమీపంగా తీసుకొస్తుంది. इसको कहते हैं ईश्वरीय स्नेह का प्रत्यक्ष फल. దీనినే ఈశ్వరీయ స్నేహ యొక్క ప్రత్యక్ష ఫలమని అంటారు. कितना भी कोई स्वयं को अलग रास्ते वाले माने, लेकिन ईश्वरीय स्नेह सहयोगी बनाए आपस में एक हो आगे बढ़ने के सूत्र में बांध देता है. ఎంత ఎవరైనా కూడా స్వయాన్ని వేరు మార్గంలో ఉన్నట్లుగా అనుకున్నా కానీ ఈశ్వరీయ స్నేహము సహయోగిగా చేసి పరస్పరంలో ఒకటయ్యి ముందుకు వెళ్ళే సూత్రంలో బంధిస్తుంది. ఏమంటున్నారు బాబా? ఎవరెంత స్వయాన్ని వేరు మార్గంలో నడిచేవాళ్ళని అనుకున్నా కానీ ఈశ్వరీయ స్నేహము సహయోగిగా చేసి పరస్పరం ఒకటై ముందుకు నడిచే సూత్రంలో బంధిస్తుంది. ఐసా అనుభవ్ కియానా? అలా అనుభవం చేసుకున్నారు కదా. స్నేహ పహలే సహయోగి బనాతా హై. सहयोगी बनाते बनाते स्वतः ही समय पर सर्व को सहज योगी भी बना देता है. స్నేహము మొదట సహయోగిగా చేస్తుంది. సహయోగిగా చేస్తూ స్వతహాగానే సమయానికి సర్వుల్ని సహజయోగిగా కూడా
చేస్తుంది. सहयोगी बनने की निशानी है, आज सहयोगी है कल सहजयोगी बन जाएंगे. సహయోగి అయిన దానికి గుర్తు ఏంటంటే ఈరోజు సహయోగిగా ఉన్నారు, రేపు సహజయోగిగా, ఈరోజు సహయోగిగా ఉన్నారు, రేపు సహజయోగిగా అయిపోతారు. ఈశ్వరీయ స్నేహ పరివర్తన్ కా ఫౌండేషన్ హై. ఈశ్వరీయ స్నేహము పరివర్తనకి పునాది అథవా జీవన్ పరివర్తన్ కా బీజ్ రూప్ హై. జీవన పరివర్తనకి బీజ రూపం ఏమిటి? ईश्वरीय स्नेहम. जिन आत्माओं में ईश्वरीय स्नेह की अनुभूति का बीज पड़ जाता है तो यह बीज सहयोगी बनने का वृक्ष सदा ही पैदा करता रहेगा और समय पर सहजयोगी बनने का फल दिखाई देगा. ఏ ఆత్మలలోనైనా ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతి అనే బీజం పడినప్పుడు ఆ బీజము సహయోగిగా అయ్యేటువంటి వృక్షాన్ని స్వతహాగానే మొలకెత్తిస్తుంది. మరి సమయం వచ్చినప్పుడు సహజయోగిగా అయ్యే ఫలం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పరివర్తన యొక్క బీజము ఫలము తప్పకుండా చూపిస్తుంది. ఎందుకంటే పరివర్తన యొక్క బీజము ఫలాన్ని తప్పకుండా ఇస్తుంది. सिर्फ कोई फल जल्दी नहीं निकलता, कोई फल समय पर निकलता है. కేవలము కొన్ని సమయాల్లో ఫలం వెంటనే రాదు, కొన్ని సమయాల్లో తొందరగా వస్తుంది. चारों ओर देखो, आप सभी मास्टर स्नेह के सागर विश्व सेवाधारी बच्चे क्या कार्य कर रहे हो. నలువైపులా చూడండి, మీరంతా మాస్టర్ స్నేహ సాగర్లు, విశ్వ సేవాధారి పిల్లలు ఏం కార్యం చేస్తున్నారు అని. विश्व में ईश्वरीय परिवार के स्नेह का बीज बो रहे हो. ఏం చేస్తున్నారు మీరు అంటే విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజాన్ని నాటుతున్నారు. जहाँ भी जाते हो, चाहे कोई नास्तिक हो व आस्तिक हो, बाप को ना भी जानते हो ना भी मानते हो, लेकिन इतना अवश्य अनुभव करते हैं कि ऐसा ईश्वरीय परिवार का प्यार जो आप शिववंशी ब्रह्मा कुमार कुमारियों से मिलता है, यह कहीं भी नहीं मिलता. और यह भी मानते हैं कि यह स्नेह व प्यार साधारण नहीं है, यह अलौकिक प्यार है व ఈశ్వరీయ స్నేహ है. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైనా నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, బాబాని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇంత అయితే తప్పకుండా అనుభవం చేసుకుంటారు. ఇటువంటి ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ శివవంశీ బ్రహ్మ కుమారి కుమారుల దగ్గరే దొరుకుతుంది అని, ఇది ఇంకెక్కడ దొరకదు అని మాత్రము అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ స్నేహము ప్రేమ సాధారణమైనది కాదు, ఇది అలౌకికమైనది ఈశ్వరీయ స్నేహము. तो ఇండైరెక్ట్ నాస్తిక్ సే ఆస్తిక్ హో గయా నా. మరి ఇండైరెక్ట్గా నాస్తికుల నుంచి ఆస్తికులు అయినట్లే కదా. ఇది సాధారణమైన స్నేహం కాదు, ఈశ్వరీయ స్నేహము అలౌకికమైనది అని ఒప్పుకుంటున్నారు అంటే ఆస్తికులు అయినట్లే. ఈశ్వరీయ ప్యార్ హై తో వహ కహా సే ఆయా. అది ఈశ్వరీయ ప్రేమ అయితే మరి ఎక్కడి నుండి వచ్చింది? కిరణే సూర్యకో స్వతహీ సిద్ధ కర్తీ హై. కిరణాలు వస్తున్నాయంటే సూర్యుని రుజువు చేస్తున్నాయి కదా. ఇది ఈశ్వరీయ ప్రేమ, ఇది సాధారణ కాదు, అందరి దగ్గర దొరకదు అనే అనుభవం చేస్తున్నారు అంటే ఈశ్వరుడు కూడా ప్రత్యక్షం అవుతున్నారనే కదా. ईश्वरीय प्यार अलौकिक स्नेह, निस्वार्थ स्नेह स्वतः ही दाता बाप को सिद्ध करता है. ఈశ్వరీయ ప్రేమ అలౌకిక స్నేహము, నిస్వార్థ స్నేహము స్వతహాగానే దాత అయిన బాబాని రుజువు చేస్తాయి. ఈశ్వరీయ ప్రేమ అలౌకిక స్నేహము స్వతహాగానే దాత అయినటువంటి తండ్రిని రుజువు చేస్తాయి. इनडायरेक्ट ईश्वरीय स्नेह के प्यार द्वारा स्नेह के सागर बाप से संबंध जुड़ जाता है, लेकिन जानते नहीं है क्योंकि बीज पहले गुप्त रहता है, वृक्ष स्पष्ट दिखाई देता है. ఇండైరెక్ట్ గా ఈశ్వరీయ స్నేహము ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన తండ్రితోనైతే సంబంధము జోడింపబడుతుంది, కానీ
తెలుసుకోరు. ఎందుకంటే బీజం అనేది ముందు గుప్తంగానే ఉంటుంది, వృక్షం స్పష్టంగా కనిపిస్తుంది. तो ईश्वरीय स्नेह का बीज सर्व को सहयोगी सो सहज योगी प्रत्यक्ष रूप में समय प्रमाण प्रत्यक्ष कर रहा है और करता रहेगा. మరి ఈశ్వరీయ స్నేహం యొక్క బీజము అందరినీ సహయోగి నుండి సహజయోగిగా ప్రత్యక్ష రూపంలో సమయానుసారము ప్రత్యక్షం చేస్తూ ఉంటుంది కూడా ఇక ముందు. तो सभी ने ईश्वरीय स्नेह के बीज डालने की सेवा की. మరి మీరంతా ఈశ్వరీయ స్నేహం యొక్క విత్తనాలు నాటే సేవ చేశారు. सहयोगी बनाने की शुभ भावना और शुभ कामना के विशेष 2 पत्ते भी प्रत्यक्ष देखे. సహయోగిగా తయారు చేసేందుకోసమని శుభభావన శుభకామన యొక్క 2 ఆకుల్ని కూడా ప్రత్యక్షంగా చూశారు బాబా. अभी यह तना వృద్ధి को प्राप्त करते प्रत्यक्ष फल दिखाएगा. ఇప్పుడు ఈ కాండము వృద్ధి పొందుతూ ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తుంది. बाप दादा सर्व बच्चों के वैरायटी प्रकार की सेवा को देख हर्षित होते हैं. బాప్ దాదా పిల్లలందరిది వెరైటీ రకాల సేవల్ని చూసి సంతోషిస్తారు. चाहे भाषण करने वाले बच्चे, चाहे स्थूल सेवा करने वाले बच्चे, सर्व के सहयोग की सेवा से सफलता का फल प्राप्त होता है. ఉపన్యాసం చేసే పిల్లలు కావచ్చు, స్థూల సేవ చేసే పిల్లలు కావచ్చు, అందరి సహయోగం యొక్క సేవతోనే సఫలత లభిస్తుంది కదా. चाहे पहरा देने वाले हो, चाहे बर्तन संभालने वाले हो, लेकिन जैसे 5 अंगुलियों के सहयोग से कितना भी श्रेष्ठ कार्य बड़ा कार्य सहज हो जाता है. కాపలా కాసేవాళ్ళు కావచ్చు, గిన్నెలు తోమేవాళ్ళు కావచ్చు, కానీ 5 వేల సహాయంతో ఎలాంటి శ్రేష్ఠ కార్యం కూడా, పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. ऐसे हर एक ब्राह्मण बच्चों के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, उस सोचने से 1000 गुना ज़्यादा सहज कार्य हो गया. 5 వేలతో సహయోగంతో ఇటువంటి శ్రేష్ఠ కార్యం కూడా, పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మల యొక్క సహయోగంతో ఆలోచించిన దానికంటే, ఇలాగవుతుంది అని అనుకున్న దానికంటే ఇంకా 1000 రెట్లు ఎక్కువ సహజంగా కార్యము అయిపోతుంది. అది దేని అద్భుతము? అందరిదీను ఈ ఈశ్వరీయ కార్యంలో సహయోగి అయిన వాళ్ళందరిదీని అద్భుతం. స్వచ్ఛత చూసుకొని ఉండొచ్చు, టేబుల్ సాఫ్ చేసి ఉండొచ్చు, కానీ అందరి సహయోగం యొక్క రిజల్టే సఫలత. ఇది సంఘటన యొక్క శక్తి చాలా గొప్పది. బాప్ దాదా చూస్తున్నారు. కేవలం మధుబన్లో వచ్చే పిల్లలే కాదు, సాకారంగా రాలేకపోవచ్చు, వచ్చి ఉండకపోవచ్చు, కానీ నలువైపులా ఉండే బ్రాహ్మణులైన పిల్లలు దేశ విదేశాల్లో అందరి మనసులోనే శుభభావన శుభకామన యొక్క సహయోగము చాలా ఉండింది. यह सर्व आत्माओं की शुभ भावना शुभ कामना का किला आत्माओं को परिवर्तन कर लेता है. ఆత్మల యొక్క శుభ భావన శుభకామన యొక్క కోట వల్ల ఆత్మలలో పరివర్తన అయిపోతుంది. चाहे निमित्त शक्तियाँ भी रही, पांडव भी रहे, निमित्त सेवाधारी विशेष हर कार्य में बनते ही है, लेकिन वायुमंडल का किला सर्व के सहयोग से बनता है. నిమిత్తంగా శక్తులే ఉండొచ్చు, పాండవులు కూడా ఉన్నారు, నిమిత్త సేవాధారి విశేషంగా ప్రతి కార్యంలో ఉంటారు, కానీ వాయుమండలం యొక్క కోట మట్టుకు అందరి సహకారంతోనే తయారవుతుంది. అంటే ఒక ఆత్మిక వాయుమండలము, ఒక యోగయుక్తమైన వాయుమండలము, సహయోగం యొక్క వాయుమండలము, ఇదంతా అందరి సహకారంతోనే తయారవుతుంది. నిమిత్త बनने वाले बच्चों को भी बाप दादा मुबारक देते हैं. నిమిత్తం అయినటువంటి పిల్లలకి కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తారు. లేకిన్ సబ్సే జ్యాదా ముబారక్ సభీ బచ్చోం కో. కానీ అందరికంటే ఎక్కువ శుభాకాంక్షలు పిల్లలందరికీ ఇస్తున్నారు బాబా. బాప్ కో బచ్చే ముబారక్ క్యా దేంగే, క్యోంకి బాప్ తో అవ్యక్త హో గయా. తండ్రికి పిల్లలు ఏం శుభాకాంక్షలు చెప్తారు, బాబా అయితే అవ్యక్తం అయిపోయారు కదా. व्यक्त में तो बच्चों को निमित्त बनाया, इसलिए बाप दादा सदा बच्चों के ही गीत गाते हैं. వ్యక్తంగానైతే పిల్లల్ని బాబా నిమిత్తంగా చేశారు కదా,
అందుకనే బాప్ దాదా కూడా ఎల్లప్పుడూ పిల్లలదే పాట పాడుతూ ఉంటారు. ఆప్ బాప్కే గీత్ గావో, బాప్ ఆప్కే గీత్ గాయే. మీరు బాబా పాటలు పాడండి, బాబా మీ పాటలు పాడతారు. జో భీ కియా బహుత్ అచ్చా కియా. ఏం చేసినా కానీ చాలా బాగా చేశారు. భాషణ్ కర్నే వాళ్ళోనే భాషణ్ అచ్చే కియే. ఉపన్యాసం చేసేవాళ్ళు ఉపన్యాసం బాగా చేశారు. స్టేజ్ సజానే వాళ్ళోనే స్టేజ్ అచ్చి సజాయి. స్టేజ్ డెకరేషన్ వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేశారు. और विशेष योग युक्त भोजन बनाने वाले, खिलाने वाले, सब्जी काटने वाले रहे. ఇంకా విశేషంగాను భోజనం తయారు చేసేవాళ్ళు, తినిపించేవాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు ఉన్నారు. వంటకి ముందు ఫౌండేషన్ అయితే కూరగాయలే కదా కోస్తారు. కూరగాయలు కొయ్యకపోతే భోజనం ఎలా తయారు చేస్తారు? అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రౌండ్ అన్ని రకాలుగా సేవకి నిమిత్తంగా ఉన్నారు. చెప్పారు కదా, సఫాయి వాళ్ళు సఫాయి చేయకపోతే అది కూడా ప్రభావం రాదు. ప్రతి ఒక్కరి రూపము ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేకపోతే సేవలో సఫలత ఎలా వస్తుంది? ఏమంటున్నారు బాబా? ప్రతి ఒక్కరి రూపము ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేకపోతే సఫలత ఎలా వస్తుంది? सभी ने जो भी कार्य किया स्नेह भर करके किया, इसलिए उन्होंने भी స్నేహ కా బీజ్ పడా. అందరు ఎవరెవరు ఈశ్వరీయ కార్యం చేశారు, స్నేహం నింపుకొని చేశారు, అందుకే వచ్చిన వాళ్ళలో కూడా స్నేహం యొక్క బీజం పడింది. ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు, అందుకే వాళ్ళలో కూడా ఉత్సాహ ఉల్లాసాలు వచ్చాయి. అనేకత ఉంటూ కూడా స్నేహ సూత్రం కారణంగా ఏకతలోనే మాట్లాడుతూ ఉన్నారు. భిన్నత్వం ఉన్నా కూడా ఐక్యతలోనే ఐక్యత యొక్క సూత్రం కారణంగా, స్నేహ సూత్రం కారణంగా ఐక్యత యొక్క మాటలే మాట్లాడారు. యహ వాయుమండల్కే ఛత్రఛాయకి విశేషత రహి. ఇది వాయుమండలం యొక్క ఛత్రఛాయ విశేషత ఉండింది. వాయుమండలము ఛత్రఛాయ అయిపోతుంది. మరి ఛత్రఛాయలో ఉన్న కారణంగా ఎలాంటి సంస్కారాలు ఉన్న వాళ్ళైనా స్నేహం యొక్క ప్రభావంలో లీనమై ఉన్నారు. ఏమంటున్నారు బాబా? ఛత్రఛాయలో ఉన్న కారణంగా ఎలాంటి సంస్కారాలు ఉన్న వాళ్ళైనా స్నేహం యొక్క ప్రభావంలో లీనమై ఉన్నారు. అర్థమైందా? బాబా ఛత్రఛాయ లోపల ఉన్నందువల్ల అందరిది చాలా పెద్ద డ్యూటీ ఉండింది. అందరూ సేవ చేశారు. అంటే ఎవరెవరు ఏ సేవ చేసి ఉండొచ్చు, అందరిది పెద్ద డ్యూటీయే. అందరూ సేవ చేశారు, అందరూ సేవ చేశారు. कितना भी वो और कुछ बोलने चाहे तो भी बोल नहीं सकते వాయుమండల్ के कारण. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా వేరే మాట్లాడాలని అనుకున్నా వేరేగా మాట్లాడలేకపోయారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాయుమండలం కారణంగా. मन में कुछ सोचे भी लेकिन मुख से निकल नहीं सकता, क्योंकि प्रत्यक्ष आप सबकी जीवन के परिवर्तन को देख उन्होंने भी परिवर्तन की प्रेरणा स्वतः ही आती रही. మనసులో ఏమైనా ఆలోచించినా నోటితో మాటలు రాలేకపోయినాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా మీ అందరి జీవితం యొక్క పరివర్తనని చూసి వాళ్ళలో కూడా పరివర్తన యొక్క ప్రేరణ స్వతహాగానే వస్తూ ఉండింది. అంటే గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్స్ జరిగినాయి కదా, అప్పుడు మాట. ప్రత్యక్ష ప్రమాణము చూశారు కదా, శాస్త్రాల ప్రమాణంతో కూడా అన్నిటికంటే పెద్దది ప్రత్యక్ష ప్రమాణం, ఎదురుగా కనిపిస్తున్న ప్రమాణం, రుజువు. ప్రత్యక్ష ప్రమాణం ముందు అన్ని ప్రమాణాలు కరిగిపోతాయి. ఇది సేవ యొక్క రిజల్ట్. అందరూ అదే స్నేహం యొక్క సహయోగం యొక్క విశేషతతో సమీపంగా తీసుకొస్తూ ఉంటే ఇంకా కూడా సహయోగంలోకి ముందుకు వస్తారు. ఏమన్నారు బాబా? ఇప్పుడు అదే స్నేహము సహయోగము అనే విశేషతతో ఇంకా సమీపంగా తీసుకొస్తూ ఉంటే ఇంకా సహయోగంలోకి ముందుకు వస్తారు. फिर भी प्रत्यक्षता का आवाज़ बुलंद तभी होगा जब सब सत्ताओं का सहयोग होगा. అయినప్పటికీ ప్రత్యక్షత యొక్క ధ్వని ఎప్పుడు ప్రతిధ్వనిస్తుంది? అన్ని సత్తాలు సహయోగిగా అయినప్పుడు. రాజసత్తా, ధర్మసత్తా, అన్ని సత్తాలు, विशेष सर्व सत्ताएं जब मिलकर एक आवाज़ बुलंद करे तभी प्रत्यक्षता का पर्दा विश्व के आगे खुलेगा. విశేషంగా అన్ని సత్తాలు కలిసి ఒక్కటై ధ్వని చేసినప్పుడు ప్రత్యక్షత యొక్క తెర విశ్వంలో తీయబడుతుంది. वर्तमान समय जो सेवा का प्लान बनाया वह इसलिए ही बनाया ना. ఇప్పుడు వర్తమాన సమయంలో తయారు చేసిన సేవ యొక్క ప్లాన్ అందుకే కదా తయారు చేశారు.
सभी वर्ग वाले अर्थात सत्ता वाले कर्म संपर्क में सहयोग में आए. అన్ని వర్గాల వాళ్ళు అంటే అన్ని సత్తాలలో ఉన్నవాళ్ళు, సహయోగంలో ఉన్నవాళ్ళు, స్నేహంలో ఉన్నవాళ్ళు, స్నేహంలోకి వచ్చినా కూడా स्नेह में आए तो फिर संबंध में आकर सहयोगी बन जाएंगे. అంటే అన్ని రకాల ఆత్మలు కూడా ముందు స్నేహంలోకి వస్తే ఆ తర్వాత సంబంధంలో కూడా సహజయోగిగా కూడా అయిపోతారు. अगर कोई भी सत्ता सहयोग में नहीं है तो सर्व के सहयोग का जो कार्य रखा है वह सफल कैसे होगा. ఏ శక్తి అయినా సహయోగంలోకి రాకపోతే సర్వులకి సహయోగం యొక్క కార్యము బాబా ముందుంచారు కదా, అదేలాగా సఫలమవుతుంది అంటున్నారు. అభి ఫౌండేషన్ పడా విశేష సత్తాక. ఇప్పుడు విశేషమైన సత్తా కోసం ఫౌండేషన్ పడింది. ధర్మసత్తా సబ్సే బడేతే బడి సత్తా హైనా. ధర్మసత్తా అన్నిటికంటే గొప్ప పెద్ద సత్తా కదా. ఉస్ విశేష సత్తా ద్వారా ఫౌండేషన్ ఆరంభ హువా. ఆ విశేషమైన సత్తా ద్వారా ఫౌండేషన్ ఆరంభమైంది. స్నేహ కా ప్రభావ దేఖానా. స్నేహం యొక్క ప్రభావం చూశారు కదా. वैसे लोग क्या कहते थे कि यह इतने सब इकट्ठे कैसे बुला रहे हो. అందరు ఏమనేవాడు, ఇంతమందిని కలిసి ఒకేసారి ఎలా పిలుస్తున్నారు అని. यह लोग भी सोचते रहे ना. వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా అలాగా. लेकिन ईश्वरीय स्नेह का सूत्र एक था, इसलिए अनेकता के विचार होते हुए भी सहयोगी बनने का विचार एक ही रहा. కానీ ఈశ్వరీయ స్నేహం యొక్క సూత్రం ఒక్కటిగానే ఉండింది. అందుకే అనేకత యొక్క ఆలోచనలు ఉన్నప్పటికీ సహయోగి అయ్యేటువంటి ఆలోచన ఒకటే ఉండింది. ऐसे अभी सर्व सत्ताओं को सहयोगी बनाओ. ఇప్పుడు అదే విధంగా అన్ని సత్తాలని కూడా సహయోగిగా చేసుకోండి. बन भी रहे हैं लेकिन और भी समीप सहयोगी बनाते चलो. ఆ విధంగా అవుతూ ఉన్నారు కూడాను, కానీ ఇంకా కూడా సమీపంగా సహయోగిగా చేసుకుంటూ ఉండండి. క్యోంకి అభి గోల్డెన్ జూబ్లీ సమాప్త హుయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ పూర్తయింది. తో అభి సే ఔర్ ప్రత్యక్షతాకే సమీప ఆ గయే. అందుకని ఇప్పటి నుంచి ప్రత్యక్షతకి ఇంకా సమీపంగా వచ్చేశారు. డైమండ్ జూబ్లీ అర్థాత్ ప్రత్యక్షత కా నారా బులంద్ కర్నా. డైమండ్ జూబ్లీ అనగా ప్రత్యక్షత యొక్క నినాదము ప్రతిధ్వనింప చేయడం. तो इस वर्ष से प्रत्यक्षता का पर्दा अभी खुलने आरंभ हुआ है. మరి ఈ సంవత్సరం నుండి ప్రత్యక్షత యొక్క తెర తీయబడడం ఆరంభమైంది. ఈ సంవత్సరం నుంచి ప్రత్యక్షత యొక్క తెర తీయడం ఆరంభమైంది. एक तरफ विदेश द्वारा भारत में प्रत्यक्षता हुई. ఒకవైపేమో విదేశాల ద్వారా భారతదేశంలో ప్రత్యక్షత జరిగింది. दूसरे तरफ निमित्त महामंडलेश्वरम द्वारा కార్యకి శ్రేష్ఠతకి సఫలత. మరొక వైపేమో నిమిత్తంగా మహామండలేశ్వర్ల ద్వారా కార్యం యొక్క సఫలత, శ్రేష్ఠత యొక్క సఫలత. विदेश में UN वाले निमित्त बने, वे भी विशेष नामी ग्रामी और भारत में भी नामी ग्रामी धर्मसत्ता. విదేశాలలో UN అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిమిత్తమయ్యారు. వాళ్ళు కూడా విశేషంగా ప్రసిద్ధి అయిన వాళ్ళు. భారతదేశంలో కూడా ధర్మసత్తా చాలా ప్రసిద్ధి పొందినది. तो धर्मसत्ता वालों द्वारा धर्मात्माओं की प्रत्यक्षता हो, यह है प्रत्यक्षता का पाठ खुलना आरंभ होना. మరి ధర్మసత్తా వాళ్ళ ద్వారా ధర్మాత్మల యొక్క ప్రత్యక్షత జరగడము, ఇది ప్రత్యక్షత యొక్క తెర తీయడం ప్రారంభం అవడం. అజున్ ఖుల్నా ఆరంభ హువా హే. ప్రత్యక్షత యొక్క తెర తీయడం ఆరంభమైంది. ఇప్పుడు ఇంకా తెర తీయబడుతుంది పూర్తిగా. పూరా నై ఖులా హే, ఆరంభ హువా హే. పూర్తిగా తీయబడలేదు, ఆరంభమైంది. విదేశ్ కే బచ్చే జో కార్య కే నిమిత్త బనే వహ భీ విశేష కార్య రహ. విదేశీ పిల్లలు ఈ కార్యానికి నిమిత్తమయ్యారు, వాళ్ళు అది కూడా విశేష కార్యమే.
प्रत्यक्षता के विशेष कार्य में इस कार्य के कारण निमित्त बन गए. ఈ చేసిన కార్యక్రమం వల్ల ప్రత్యక్షత యొక్క విశేష కార్యంలో నిమిత్తమైపోయారు. तो बाप दादा विदेश के बच्चों को इस अंतिम प्रत्यक्षता के हीरो पार्ट में निमित्त बनने के सेवा की भी विशेष मुबारक दे रहे हैं. అందుకే మరి బాప్ దాదా విదేశీ పిల్లలకి కూడా ఈ అంతిమ ప్రత్యక్షతలో హీరో పాత్ర చేయడానికి నిమిత్తమయ్యే సేవ కోసం కూడా విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారత్ మే హల్చల్తో మచాలీనా, భారతదేశంలోనైతే అలజడి చేశారు కదా. సబ్కే కానూన్ తక్ ఆవాజ్ గయా, అందరి చెవుల వరకు ధ్వని చేరింది. यह विदेश का बुलंद आवाज़ भारत के कुंभकर्णों को जगाने के निमित्त तो बन गया. ఈ విదేశాల యొక్క ప్రతిధ్వని భారతదేశంలోని కుంభకర్ణుల్ని మేల్కొల్పడానికైతే నిమిత్తం అయిపోయింది. లేకిన్ అభి సిర్ఫ్ ఆవాజ్ గయా, అభి ఔర్ జగానా హై, ఉఠానా హై. ఇప్పుడు ఆ ధ్వని వాళ్ళ వరకు చేరింది. ఇప్పుడు ఇంకా మేల్కొల్పాలి, లేపాలి. అభి సిర్ఫ్ కానో తక్ ఆవాజ్ పహుంచా హై, చెవుల వరకు ధ్వని చేరింది అంతే. सोए हुए को अगर कान में आवाज़ आता है तो थोड़ा हिलता है ना, हलचल तो करता है ना. నిద్రపోయిన వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ధ్వని చేరితే కొద్దిగా కదులుతారు, కొద్దిగా అలకిడి అవుతుంది కదా. అలాగా అలకిడి మొదలైంది. హల్చల్ మే థోడే జగే హే, సమజ్తే కి యహ్ భీ కుచ్ హై. ఆ అలజడిలో కొద్దిగా మేల్కొన్నారు, వీళ్ళు కూడా ఏదో ఉన్నారు చేస్తున్నారు అన్నంతవరకు వచ్చారు. अभी जागेंगे तब जब और जोर से आवाज़ करेंगे, ఇంకా గట్టిగా ధ్వని చేసినప్పుడు మేల్కొంటారు. అభి పెహలే भी थोड़ा जोर से हुआ, ఇంతకు ముందు కూడా కొద్దిగా గట్టిగా ధ్వని చేశారు. ऐसे ही कमाल तब हो जब सब सत्ता वाले इकट्ठे स्टेज पर स्नेह मिलन करे. ఈ విధంగా అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే కలిసి అన్ని వర్గాల వాళ్ళు స్టేజ్ పైన స్నేహమిलन చేసినప్పుడు. सब सत्ता की आत्माओं द्वारा ఈశ్వరీయ కార్య की ప్రత్యక్షత ఆరంభ हो, అన్ని సత్తాలలో ఉండే ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యం యొక్క ప్రత్యక్షత ఆరంభం అవ్వాలి. తబు ప్రత్యక్షత का पर्दा पूरा खुलेगा, అప్పుడు ప్రత్యక్షత యొక్క తెర పూర్తిగా తీయబడుతుంది. इसलिए अभी जो प्रोग्राम बना रहे हो उसमें यह लक्ष्य रखना कि सब సత్తాओं का స్నేహ మిలన్ హో. అందుకే ఇప్పుడు తయారు చేస్తున్న ప్రోగ్రాంలలో లక్ష్యం పెట్టుకోండి, అన్ని సత్తాల వాళ్ళది కలిపి స్నేహ మిలన్ జరగాలని. సబ్ వర్గోं का స్నేహ మిలన్ తో హో సక్తా హై, అన్ని వర్గాల వాళ్ళది స్నేహ మిలనం అయితే వీలవుతుంది. జైసే సాధారణ సాధుओं को बुलाते तो कोई बड़ी बात नहीं है. సాధారణమైన సాధువుల్ని పిలిస్తే అదేం పెద్ద విషయం కాదు. लेकिन यह महामंडलेश्वरन को बुलाया ना, ऐसे तो शंकराचार्य की भी इस संगठन में और ही शोभा होती. మహామండలేశ్వరులను పిలిచారు కదా, అలాగైతే శంకరాచార్యుడు కూడా ఈ సంఘటనలో ఇంకా ఎక్కువ శోభ ఉంటుంది. లేకిన్ అబ్ ఉస్కా భీ భాగ్య ఖుల్ జాయేగా, ఇప్పుడు ఆయనది కూడా భాగ్యం తెరుచుకుంటుంది. అందర్ సే తో ఫిర్ భీ సహయోగి హై, లోపలైతే సహయోగి భావమే ఉంది. बच्चों ने मेहनत भी अच्छी की है, పిల్లలు శ్రమ కూడా చాలా బాగా చేశారు. लेकिन फिर भी लोक लाज तो रखनी पड़ती है, అయినా కూడా లోకాచారాన్ని కూడా నిలుపుకోవాల్సి ఉంటుంది కదా. वह भी दिन आएगा जब सभी सत्ता वाले मिल करके कहेंगे कि श्रेष्ठ सत्ता ईश्वरीय सत्ता आध्यात्मिक सत्ता है तो एक परमात्मा सत्ता ही है, इसलिए लंबे समय का प्लान बनाया है ना. అలాంటి రోజు కూడా వస్తుంది. అన్ని సత్తాల వాళ్ళు కలిసి చెప్తారు, శ్రేష్టమైన సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటూ ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ యొక్క సత్తాయే అని. అందుకే దీర్ఘకాలం ప్లాన్ తయారు చేశారు కదా. इतना समय इसलिए मिला है कि सभी को स्नेह के सूत्र में बांध समीप लाओ. ఇంత సమయం మీకు ఎందుకు బాబా ఇచ్చారంటే అందరినీ స్నేహం యొక్క సూత్రంలో బంధించి సమీపంగా తీసుకురమ్మని. यह स्नेह चुंबक बनेगा जो सब एक साथ संगठन रूप में बाप की स्टेज पर पहुंच जाए.
ఈ స్నేహమే అయస్కాంతం అవుతుంది, అందరూ కలిసి సంఘటిత రూపంలో బాబా యొక్క స్టేజ్ పైకి రాగలుగుతారు. అలాంటి ప్లాన్ తయారు చేశారు కదా అని అడుగుతున్నారు బాబా. अच्छा, सेवाधारियों को सेवा का प्रत्यक्ष फल भी मिल गया. సేవాదారులకి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కూడా దొరికింది. नहीं तो అభి నంబర్ నయే బచ్చోं का है ना. అసలైతే ఇప్పుడు కొత్త పిల్లలది కదా నంబరు. आप लोग तो मिलन मनाते मनाते अब वानप्रस्थ अवस्था तक पहुँचे हो. మీరందరూ మిలన్ చేసుకుంటూ చేసుకుంటూ వానప్రస్థ స్థితికి కూడా వచ్చేసారు. అభి అప్నే ఛోటే భాయి బహనోं को टर्न दे रहे हो. ఇప్పుడు మీ చిన్న అక్కయ్యలు అన్నయ్యలకి అవకాశం ఇస్తున్నారు కదా. స్వయం వానప్రస్థి బనే తబ్ ఔరోं को ఛాన్స్ దియా. మీరు స్వయం వానప్రస్థి అయ్యారు కాబట్టి ఇతరులకి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్ఛాతో సబ్కి బడ్తీ హీ జాయేగి. అందరికీ కోరిక అయితే పెరుగుతూనే ఉంటుంది, బాబాని కలుసుకోవాలి అని. ఇంకే అభిభి మిలన్ కా ఛాన్స్ మిల్నా చాహియే. అందరు అంటారు ఇప్పుడు కూడా మాకు ఇంకా బాబాని కలుసుకునే ఛాన్స్ కావాలి అని. జితనా మిలేంగే ఉతనా ఔర్ ఇచ్చా బడ్తీ జాయేగి. ఎంతగా కలుసుకునే ఛాన్స్ దొరుకుతూ ఉంటే ఇంకా కోరిక పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఔరోं को ఛాన్స్ దేనా భీ స్వయం తృప్తి కా అనుభవ్ కర్నా హే. ఇతరులకి ఛాన్స్ ఇవ్వడం కూడా స్వయం తృప్తిని అనుభవం చేసుకోవడమే. క్యోంకి పురాణేతో అనుభవి హై, ప్రాప్తి స్వరూప హై. ఎందుకంటే పాత వాళ్ళైతే అనుభవి అయిపోయారు, ప్రాప్తి స్వరూపం అయ్యారు. तो प्राप्ति स्वरूप आत्माएं सर्व पर शुभ भावना रखने वाले, औरों को आगे रखने वाले हो. అందుకే ప్రాప్తి స్వరూప ఆత్మలు అందరిపైన శుభభావన పెట్టుకునేవాళ్ళు, ఇతరులని ముందుంచేవాళ్ళు కదా. యా సమజ్తే హో హమ్తో మిల్లేవే ఇస్మే భీ నిస్వార్థి బన్నా. మేము కలుసుకుంటే చాలు అని అనుకుంటున్నారా? ఈ విషయంలో మీరు నిస్వార్థి అవ్వండి. వివేకం ఉన్నవాళ్ళు కదా మీరు. ఆది మధ్య అంతకో సమజనే వాళ్ళే హో. ఆది మధ్య అంత్యాన్ని గ్రహించుకోగలిగిన వాళ్ళు కదా. సమయాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. ప్రకృతి యొక్క ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు, పాటను కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబ్దాదా కూడా సదా పిల్లలతో కలుసుకోవాలనే కోరుకుంటారు. పిల్లలు కలుసుకోవాలని అనుకుంటే దానికంటే ముందు బాబా కలుసుకోవాలని అనుకుంటారు. అందుకే పిల్లలకు కూడా ఆ కోరిక కలుగుతుంది. తెలిసిందా? పిల్లలు కలుసుకోవాలని అనుకుంటున్నారు అంటే దానికంటే ముందు బాబ్దాదా కూడా కలుసుకోవాలని అనుకుంటారు. అందుకే పిల్లలకి ఆ కోరిక కలుగుతుంది. కానీ బాబా కూడా సమయాన్ని, ప్రకృతిని చూడవలసి ఉంటుంది కదా. ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉండే విషయాల్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇంత దూరము అవ్యక్తవతనంలోనైతే, దీనికి దూరంగా అవ్యక్తవతనంలోనైతే అక్కడ నీళ్లు, సమయము, అకామిడేషను, ఈ సమస్యలన్నీ లేవు. అందరినీ పర్సనల్గా కలుసుకోవాలంటే ఇక్కడ బోల్డ్ టైం పడుతుంది, అంతసేపు కూర్చోలేరు, ఉండలేరు, ఇవన్నీ వస్తాయి. కానీ దీనికి దూరంగా సూక్ష్మవతనంలోనైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవు. గుజరాత్ వాళ్ళు దగ్గరగా ఉంటారు, దాని ఫలితం కూడా తీసుకుంటున్నారు కదా. ఇది కూడా గుజరాత్ వాళ్ళ విశేషత. ఎప్పుడు ఎవరెడీగా ఉంటారు. హాజీ పాఠము పక్కాగా చేశారు. ఎక్కడున్నా కూడా, ఎక్కడ ఉండే స్థానం దొరికినా కూడా ఉండిపోతారు. ప్రతి పరిస్థితిలో ఖుషీగా ఉండే విశేషత ఉంది గుజరాత్ వాళ్ళకి. గుజరాత్లో వృద్ధి కూడా చక్కగా జరుగుతూ ఉంది. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు స్వయాన్ని కూడా నిర్విఘ్నంగా చేస్తాయి, ఇతరులకు కూడా కళ్యాణము చేస్తాయి. సేవాభావం వల్ల కూడా సఫలత ఉంది. సేవాభావంలో ఒకవేళ అహంభావం వచ్చేస్తే దాన్ని సేవాభావం అని అనరు. ఏమంటున్నారు? సేవాభావంలో ఒకవేళ అహంభావం వచ్చేస్తే దాన్ని సేవాభావం అనరు. సేవాభావము సఫలత ఇప్పిస్తుంది. అహంభావం ఒకవేళ మిక్స్ అయిపోతే శ్రమ ఎక్కువ, సమయం కూడా ఎక్కువ పడుతుంది, స్వయానికి సంతుష్టత కూడా ఉండదు. సేవాభావం ఉన్న పిల్లలు సదా స్వయం కూడా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తారు. సదా ఎగిరే కళల యొక్క అనుభవము చేసుకుంటారు. అచ్చి హిమ్మత్ వాలే హే. చాలా చక్కగా ధైర్యం ఉన్నవాళ్ళు. ధైర్యం ఉన్న చోట బాబ్దాదా కూడా ఎల్లప్పుడూ ప్రతి కార్యంలో సహకరిస్తారు. మహారథులైతే మహాదాని కదా. కోసం వచ్చినటువంటి మహారథులందరూ మహాదాని, వరదానియే కదా. ఇతరులకు ఛాన్స్ ఇవ్వడము ఇది కూడా మహాదానము, వరదానము. ఏమంటున్నారు బాబా? మహారథులంటే మహాదాని, వరదాని.
ఇతరులకు ఛాన్స్ ఇవ్వడం కూడా महादानी वरदानी अवड़म। जैसा समय वैसा पाठ बजाने में भी सब सिक्किरदे बच्चे सदा ही सहयोगी रहे और रहेंगे। సమయం ఎలా ఉంటే పాట ఆ విధంగా చేయడంలో అపురూపమైన పిల్లలందరూ సదా సహయోగిగా ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు। ఇచ్ఛాతో హోగి క్యోంకి యహ శుభ ఇచ్ఛా హై, కోరిక అయితే ఉంటుంది ఎందుకంటే ఇది శుభమైన కోరిక। లేకిన్ ఇస్కో సమానే భీ జాన్తే హై, కానీ ఆ కోరికను ఇముడ్చుకోవడం కూడా వచ్చు, అందుకే అందరూ సదా సంతుష్టంగా ఉన్నారు। అంటే నేను చేయాలి సేవ, నేను చూడాలి అని అనుకోవడము ఆ కోరిక అయితే ఉంటుంది, కానీ ఆ కోరికను కూడా ఇముడ్చుకోవడం తెలుసు కాబట్టి సంతుష్టంగా ఉన్నారు। వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడమే महादानी वरदानी अव्वडम। बाप दादा भी चाहते हैं कि एक एक बच्चे से मिलन मनावे और समय की सीमा भी नहीं होनी चाहिए। బాప్ దాదా కూడా కోరుకుంటారట ప్రతి ఒక్క పిల్లలతోనూ ఒక్కొక్కరితోనూ కలుసుకోవాలి, సమయం యొక్క లిమిట్ ఉండకూడదు అని బాబా కూడా కోరుకుంటారు, మనం కూడా అదే కోరుకుంటాం కదా। లేకిన్ आप लोगों की दुनिया में यह सभी सीमाएं देखनी पड़ती है, కానీ మీ ప్రపంచంలో ఈ హద్దులన్నీ చూడవలసి ఉంటుంది। नहीं तो एक एक विशेष रत्न की महिमा अगर गाये तो कितनी बड़ी है, లేకపోతే ఒక్కొక్క విశేష రత్నాలది మహిమ చెయ్యాలంటే ఎంత పెద్దగా ఉంది, గొప్పగా ఉంది అంటున్నారు బాబా। कम से कम एक एक बच्चे की विशेषता का एक एक गीत तो बना सकते हैं। వింటున్నారా బాబా ఏమంటున్నారు? అసలైతే ఒక్కొక్క విశేష రత్నాలది మహిమ కానీ పాడితే ఎంత పెద్దగా ఉంటుందో కనీసం ప్రతి ఒక్కరిది ఒక పాటన తయారు చేయాలి, ప్రతి ఒక్కరి కోసం। लेकिन इसलिए कहते हैं वतन में आओ जहाँ कोई सीमा नहीं है। అందుకే బాబా అంటారు సూక్ష్మవతనానికి వచ్చేయండి, అక్కడ ఏం హద్దులు లేవు, ఒక్కొక్కరితో బాబా ఆరాంగా కలుసుకుంటారు, ఒక్కొక్కరి గురించి పాటలు పాడతారు, అన్నీ చేస్తారు। అచ్చా సదా ఈశ్వరీయ స్నేహమే సమాయే హుయే, సదా ఈశ్వరీయ స్నేహంలో లీనమై ఉన్నవాళ్ళు, సదా ప్రతి క్షణము సర్వులకి సహయోగి అయ్యేవాళ్ళు, సదా ప్రత్యక్షత యొక్క తెర తీసి బాబాని విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవాడు, సదా సర్వ ఆత్మలకు ప్రత్యక్ష ప్రమాణ స్వరూపమయ్యి ఆకర్షించేవాడు, సదా బాబా మరియు సర్వుల కార్యంలో సహయోగి అయ్యి ఒక్కడి పేరు ప్రసిద్ధి చేసేవాడు। సదా బాబా మరియు సర్వుల ప్రతి కార్యంలోనూ సహయోగి అయ్యి ఒక్కడి పేరే ప్రసిద్ధి చేసేవాడు। ఈ విధంగా విశ్వంలోని ఇష్టులైన పిల్లలకి, ఇష్టలు ఎవరికి ఇష్టలు మీరందరూ బాబాకి చెప్తున్నారు కదా, మీ అందరినీ పొగడాలంటే ఒక్కొక్కరికి ఒక్కోసం ఒక్కొక్క పాట పాడాలంటున్నారు బాబా, పాట తయారు చేయాలంట। ఎన్ని విశేషతలు కనిపిస్తాయో మరి బాబాకి పిల్లల్లో। ఈ విధంగా విశ్వానికి ఇష్టలైన పిల్లలకి, విశ్వానికి విశేషమైన పిల్లలకి బాప్ దాదా యొక్క అతి స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు, దాంతోపాటు దేశ విదేశాల్లోని వాళ్ళు స్నేహంతో బాబా ముందుకి చేరుకునేవాళ్ళు, సమీపంగా ఉన్నటువంటి పిల్లలందరికీ సేవ కొరకు శుభాకాంక్షలు, దాంతోపాటు బాప్ దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు స్వీకరించండి। ఓం శాంతి। మనని ఎవరు గుర్తు చేస్తున్నారు? ప్రతి ఒక్క పిల్లలు విశేషమైన వాళ్ళు, లాస్ట్ పూసలు కూడా కోట్లలో ఒక్కరు అని ఎవరు అంత విశేషంగా గుర్తు చేస్తున్నారు? పిల్లలందరినీ మహిమ చేయాలి అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాట రాయాలంటున్నారు బాబా। అలాంటి విశేషమైన వాళ్ళకి బాబా నుండి విశేషమైన ప్రియస్మృతులు వరదానము। జ్ఞానం యొక్క విశేషత ద్వారా సంస్కారాల యొక్క సంఘర్షణ నుండి రక్షించుకునేటువంటి కమల్ పుష్ప సమానమైన అతీతంగాను లేదా సాక్షిగాను అవ్వండి। కమల్ పుష్ప సమానంగా అతీతంగాను సాక్షిగాను అవ్వండి। జ్ఞానం యొక్క విశేషత ద్వారా సంస్కారాల యొక్క సంఘర్షణ నుండి రక్షించుకునేవాళ్ళుగా కమల్ పుష్ప సమానంగా అతీతంగా సాక్షిగా అవ్వండి। సంస్కారాలు అంతిమం వరకు కొందరివి దాసిగా ఉంటాయి, కొందరివి రాజుగా ఉంటాయి। సంస్కారాలు మారిపోవాలి అని ఎదురు చూడకండి,
కానీ నా పైన ఎవరి సంస్కారాల ప్రభావము రాకూడదు, అది చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరివి సంస్కారాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి. రెండోది మాయా రూపం కూడా తయారై వస్తారు కొంత. అంటే మాయా ఎవరో కొన్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని సతాయించడానికి వస్తుంది. అందుకే ఏ విషయాన్నైనా కూడా నిర్ణయము మర్యాద యొక్క రేఖ లోపల ఉండి చేయండి. భిన్న భిన్న సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా సంఘర్షణ ఉండకూడదు. దీనికోసము నాలెడ్జ్ఫుల్ అయ్యి కమల్ పుష్ప సమానంగా ప్రియంగా సాక్షిగా ఉండండి. ఏమన్నారు బాబా? ఒకటి, ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. రెండోది ఏంటంటే మాయ రూపంగా తయారై కూడా వస్తారు. అందుకే ఏ విషయాన్నైనా నిర్ణయం తీసుకునే ముందు మర్యాద యొక్క రేఖలో ఉండి నిర్ణయం చేయండి. అంటే మాయ ఎవరి రూపమన్నా ధరించి వచ్చింది అనుకోండి, మీరు మర్యాద దాటిపోయి ప్రవర్తించారు, అలా ఇలాగా నిర్ణయించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మాయ వచ్చింది, మీరు ఫెయిల్ అయిపోయారు. అదే అసలు రిజల్ట్. భిన్న భిన్న సంస్కారాలు ఉన్నప్పటికీ సంఘర్షణ ఉండకూడదు. అందుకని నాలెడ్జ్ఫుల్ అయ్యి కమల్ పుష్ప సమానంగా అతీతంగా సాక్షిగా కూడా ఉండండి. అంటే ప్రతి ఒక్కరిది వేరు వేరు పార్ట్ ఉంటుంది అని వాళ్ళ పాటను కూడా సాక్షిగా ఉండి చూసేది కూడా రావాలి. స్లోగన్: హఠము శ్రమ చేయడానికి బదులు రమణీకతతో పురుషార్థము చెయ్యండి. చెప్పారు కదా బాబా, స్నేహం లేకపోతే బ్రాహ్మణ జీవితం యొక్క రమణీయత ఏం లేదు, ఎండిపోయినట్టు ఉంటుందని చెప్పారు మన మురళిలో. అందుకని ఏమన్నారు? హఠము శ్రమతో కాదు, రమణీకతతో పురుషార్థం చెయ్యండి అని. ఓం శాంతి. बलिहार होके तेरे